వెల్కమ్ టు ఐ న్యూస్. బ్రిటన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశంలో పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఒక పూర్తి తరంపై ధూమపాన నిషేధాన్ని విధిస్తూ అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ జీవితంలో ఎప్పుడూ చట్టబద్ధంగా సిగరెట్స్ లేదా వేప్స్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలుండదు. అసలు ఈ విప్లవాత్మక చట్టం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? బ్రిటన్ ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలేంటి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ధూమపానం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను, అకాల మరణాలను వేళ్లతో సహా తొలగించేందుకు యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఒక చారిత్రక అడుగు వేసింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ తర్వాత ఇప్పుడు హౌస్ ఆఫ్ లార్డ్స్ కూడా టొబాకో అండ్ వీప్స్ బిల్ కు ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం 2008 సంవత్సరం తర్వాత జన్మించిన ఏ వ్యక్తి అయినా సరే బ్రిటన్ లో చట్టబద్ధంగా సిగరెట్స్, వేప్స్ లేదా మరే ఏ ఇతర పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం అసాధ్యం. అంటే ప్రతి ఏటా పొగాకు కొనుగోలు చేసే కనీస వయస్సుని 1 సంవత్సరం చొప్పున పెంచుకుంటూ పోవడం ద్వారా ఒక పూర్తి తరాన్ని ఈ వ్యసనం నుండి శాశ్వతంగా దూరం ఉంచడమే ఈ చట్టం అసలు వ్యూహం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఒక పూర్తి తరంపై పొగాకు కొనుగోలు నిషేధం విధించడం ఇదే ఫస్ట్ టైం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో నివారించదగ్గ మరణాలకు, తీవ్ర అనారోగ్య సమస్యలకు పొగాకు వాడకమే అతిపెద్ద కారణమని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఆరోగ్య మంత్రి జిలియన్ మారెన్ మాట్లాడుతూ, ఇది ఈ తరంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సంస్కరణ అని, దీనివల్ల భవిష్యత్తులో వేలాది మంది ప్రాణాలను కాపాడొచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంస్కరణల వల్ల కేవలం ప్రజల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవపై పడుతున్న అపారమైన ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆరోగ్య కార్యదర్శి వెస్ట్ స్ట్రీటింగ్ స్పష్టం చేశారు. చిన్నతనం నుండే పిల్లలు వ్యసనాల బారి నుండి రక్షించబడతారని, తద్వారా ఆరోగ్యకరమైన బ్రిటన్ను నిర్మించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చట్టంతో బ్రిటన్ ఇప్పుడు ప్రపంచానికే ఒక మార్గదర్శిగా నిలవబోతోంది. ఇప్పటికే అనేక దేశాలు బ్రిటన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ విప్లవాత్మక అడుగు రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వ్యతిరేక పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.